రాజధాని నగరంలో అద్భుతమైన దేవాలయం నిర్మాణం జరుగుతోంది. ఆ ప్రదేశం దగ్గర రోజు కార్మికుల శబ్దాలు, రాళ్ల గుద్దుళ్ళు వినిపిస్తున్నాయి. రాజు బంగారం, వెండి వంటి విలువైన దానాలు ఇస్తూ దేవాలయం నిర్మాణాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ అదే రాజధానిలో ఒక మూలన రామయ్య అనే పేద కూలి నివసిస్తున్నాడు. కడుపు నింపుకోవడానికే కష్టపడుతున్నాడు. ప్రతిరోజు ఉదయం పనికి వెళ్లే ముందు రామయ్య దేవాలయం దగ్గర ఆగి నిర్మాణాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. మనసులో ఓ మాట పలుకుకుంటూ ఉంటాడు. ఓ దేవుడా, నాకు పెద్ద దానాలు చేయటానికి డబ్బు లేదు, కానీ నా చిన్న శ్రమతో అయినా నీకు సహాయం చేయాలని ఉంది. ఆ రాత్రి రామయ్య తన చిన్న పాకలో తయారు చేసుకున్న కొవ్వొత్తి, చిన్న మట్టి దీపం నిశ్శబ్దంగా చేతిలో పట్టుకొని దేవాలయం వైపు నడుస్తాడు. అక్కడ ఎవ్వరూ లేరని చూసి లోపలికి మెల్లగా చేరి తన చిట్టి మట్టి దీపాన్ని ఓ మూలలో జాగ్రత్తగా ఉంచుతాడు. ఆ చిన్న దీపం వెలుగు పెద్దగా ప్రకాశించకపోయినా రామయ్య హృదయం మాత్రం అస్సలు చెప్పలేనంత ఆనందంతో నిండిపోతుంది. ఇది ఒక రాత్రే కాదు, ప్రతిరోజు పని అయిపోయాక రామయ్య అదే చిన్న మట్టి దీపాన్ని దేవాలయంలో పెట్టే అలవాటు కొనసాగిస్తున్నాడు. రోజులు గడుస్తూ చివరకు దేవాలయం నిర్మాణం మహావైభవంగా పూర్తవుతుంది. రాజు పెద్ద పూజారులను పిలిచి అద్భుతమైన మహాయజ్ఞం చేయిస్తాడు. ప్రజలు బారులుగా నిలబడి ఆ ఘనోత్సవాన్ని చూస్తున్నారు. పూజ ముగిసిన తరువాత అకస్మాత్తుగా దేవాలయం అంతా నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఒక అద్భుతం జరుగుతుంది. బంగారం, వెండితో చేసిన అన్ని విలాసమైన దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతాయి. వెలుగు పూర్తిగా మాయమైపోతుంది. కానీ ఒకే ఒక్క దీపం మాత్రం ఇంకా వెలుగుతున్నది. రామయ్య చేసిన ఆ చిన్న మట్టి దీపమే అది. అది అలికిడి లేకుండా, కనిపించకుండా నిశ్శబ్దంగా కానీ అద్భుతంగా వెలుగుతూనే ఉంటుంది. అది చూడగానే అందరూ ఆశ్చర్యంతో ఒక్కసారిగా తిరిగి చూస్తారు. పూజారులు ముందుకు వచ్చి అంటారు, ఈ దీపం సాధారణ దీపం కాదు, ఇది స్వార్థం లేని నిస్వార్థ హృదయంతో వెలిగించిన దీపం. అందుకే ఇది మిగిలిన దీపాలన్నింటికన్నా బలమైనది. దీనిలో దేవుడి ఆశీసు ఉన్నది అని ప్రకటిస్తారు. రాజు ఆశ్చర్యంతో రామయ్యను ముందుకు రమ్మని పిలుస్తాడు. అతను సంకోచంగా ముందుకు వస్తాడు. రాజు అతని భుజంపై చెయ్యి పెట్టి చెబుతాడు, నిజమైన సేవ, నిజమైన దానం నిశ్శబ్దంగానే చేసే దానం. స్వార్థం లేకుండా ఇచ్చే మనసు ఉన్నవాడే నిజమైన మహాత్ముడు అని రాజు రాజ్యానికి ప్రకటిస్తాడు. అలా ఒక చిన్న మట్టి దీపంతోనే రామయ్య పేరు యుగాల పాటు గుర్తుండిపోయేలా మారిపోయింది. ఎవరు చూడకుండా చేసిన చిన్న సహాయం దేవుడు మాత్రం స్పష్టంగా చూశాడని ప్రపంచం తెలుసుకుంది. హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను నవీన్ కుమార్. ఈ వీడియో ఎడిట్ చేసినది నేనే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.